ఒక పెద్ద చెరువులో దగ్గర మోను అని బాబు ఉండేవాడు. మోను చాలా తెలివైనవాడు కాని అతనికి ఒక పెద్ద కల, ఒకసారి కాలం వెనక్కి వెళ్లి పాత ప్రపంచాన్ని చూడాలి. ఒక రోజు అతను చెరువుకి దగ్గరగా ఉన్న పాత గుహలో ఒక మాయా గడియారం కనుగొన్నాడు. గడియారం మీద, "నువ్వు ఏ కాలంలో ఉండాలనుకుంటావో ఆలోచించు" అని రాసి ఉంది. మోను కళ్ళును మూసుకుని, డైనోసార్ల కాలానికి వెళ్ళాలి అని అనుకున్నాడు. అంతే, గడియారం టిక్ టాక్ అంటూ మెరుస్తూ, మోను ఒక్కసారిగా డైనోసార్ల ప్రపంచంలో తాను ఉన్నట్లు చూశాడు. అక్కడ పెద్ద చెట్లు, ఉరుములు, మెరుపులు, ఇంకా భారీ డైనోసార్లు. ఒక చిన్న డైనోసార్, డీనా, మోను చూసి, "హలో, నువ్వెవరు?" అని అడిగింది. మోను నవ్వుతూ, "నేను భవిష్యత్తు నుండి వచ్చాను" అన్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కాని అప్పుడే ఒక పెద్ద అగ్నిపర్వతం మంటలు చిమ్మడం ప్రారంభించింది. డీనా భయపడి ఏడుస్తుండగా, మోను మాయా గడియారాన్ని తీసి, "మనిద్దరం భద్రంగా ఇంటికి వెళ్ళిపోదాం" అన్నాడు. గడియారం మళ్లీ మెరుస్తూ, వారిద్దరినీ సురక్షితంగా తిరిగి ప్రస్తుతం ఉన్న చెరువు దగ్గరికి తీసుకొచ్చింది. మోను ఆశ్చర్యపోయాడు, ఇప్పుడు గడియారం మీద, ధైర్యవంతుడు స్నేహం కనుగొన్నాడు అని వెలుగుతోంది. డీనా చిన్న బొమ్మగా మారి టిమ్మీకి జ్ఞాపకంగా నిలిచింది. నేటి స్నేహం, ధైర్యం, మరియు కుతూహలం, ఇవే నిజమైన సాహసానికి మొదలు.